నిమ్స్ హాస్పిటల్ వైద్యులు సరికొత్త జెనెటికల్ డిజార్డర్ సెర్పినా 11 అనే వ్యాధిని కనుగొన్నారు. ప్రపంచంలోనే ఇలాంటి ఒక డిజార్డర్ ఉన్నట్లు గుర్తించడం ఇదే తొలిసారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అన్నారు. నిమ్స్ జెనెటిక్స్ వింగ్, సిడిఎఫ్డి సంయుక్తంగా ఈ పరిశోధన చేసినట్లు చెప్పారు. 5 ఏళ్ల పాటు పరిశోధన చేసి ఈ అరుదైన వ్యాధిని గుర్తించామంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన వ్యాధిని గుర్తించడం జరిగింది నిమ్స్ ఆసుపత్రి వైద్యులు. ఇంతకీ ఆ వ్యాధి ఏంది, అది ఎవరికి వస్తూ ఉంటుంది, దాంతోపాటుగా ప్రధానంగా గర్భస్థ శిశువుల్లో ఈ అంశాన్ని గుర్తించినట్టు కూడా ఏదైతే నిమ్స్ వైద్యులు ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంతకీ మీరు గుర్తించినటువంటి అరుదైన వ్యాధి ఏమంటారు, ఇంతకీ దాని ప్రభావం ఏంది? మొదటిగా టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. మీరు అన్నట్టు ఇది ఒక జీన్లో ప్రాబ్లం వచ్చి, జీన్స్ అంటే మన జన్యలోపం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఒక తల్లిదండ్రులకి పుట్టబోయే బిడ్డ కడుపులోనే ఉన్నప్పుడే కొన్ని జబ్బులు స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఈ తల్లిదండ్రులకి మూడు సార్లు ప్రెగ్నెంట్ అయ్యి తల్లి అబార్షన్ అయిపోయి బేబీ చనిపోయింది. సో ఇలా ఎందుకు అవుతుంది అని ఒక స్కాన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, పుట్టకపోయే ముందే గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఊపిరితిత్తులో నీళ్ళు రావటము, గుండెల్లో నీరు రావటము, ఇలా నీరు బాడీలో అంతా వచ్చి చనిపోతున్నారు వాళ్ళు. ఏంటి అని చెప్పేసి ఒక 4వ ప్రెగ్నెన్సీ 5వ ప్రెగ్నెన్సీ అబార్షన్, మెడికలీ టర్మినేటెడ్ అబార్షన్ చేసి బేబీని తీసుకొని అటాప్సీ అంటే మన పోస్ట్ మార్టం లాగా అటాప్సీ చేసి బాడీ ఫ్లూయిడ్స్ని, ఆర్గన్స్ని అన్ని టెస్టింగ్ సిడిఎఫ్టీతో చేస్తే దీంట్లో ఒక జీన్ సర్పెంటైన్ అని ఒక జీన్ 11 అనే జీన్లో ప్రాబ్లం ఉంది. దానివల్ల పుట్టబోయే బిడ్డకి సో ఊపిరితిత్తుల లంగ్స్లో నీరు వచ్చి ఇలాంటి జబ్బులు వచ్చి చనిపోతూ ఉంటారు. సో ఇది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ టైం అండ్ ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ టైం ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేసాం. ఈ జీన్ మనకు తెలిసిన, బట్ దీనివల్ల కలిగే నష్టాలు, ఎలాంటి జబ్బులు అనేది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. సో మనం కనిపెట్టాం సిడిఎఫ్టీ వాళ్ళ సహకారంతో జీనోమ్ సీక్వెన్సింగ్ అంటారు, దాన్ని చేసి ఈ గుర్తుపట్టి ఈ జబ్బుని కనుక్కున్నాం. సో దీనివల్ల లాభాలు ఏంటంటే, సో ఫ్యూచర్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత చనిపోకుండా అబార్షన్ చేసి వాళ్ళకి కరెక్షన్ మెజర్స్ ఏమన్నా ఉంటే చేయొచ్చు. ఎన్నేళ్ల పాటు ఈ రీసెర్చ్ జరిగిందంటారు దీనికి సంబంధించి? ఇది ఆల్మోస్ట్ 5 to 6 years పాటు ఇది రీసెర్చ్ జరిగింది. నిమ్స్, సిడిఎఫ్డి ఇద్దరు కలిసి రీసెర్చ్ చేశాము. సో దానివల్ల వచ్చిన రిజల్ట్స్ ఈరోజు ఒక కొత్త డిసీజ్ని కనుక్కున్నాం. ఇంతకీ మీరు కనుగొన్నటువంటి ఏదైతే సెర్పినోపతికి సంబంధించి ఎలాంటి నష్టాలు ఉండబోతున్నాయి, ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి వాటితో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఇవంతా పుట్టబోయే బిడ్డలు బతికే అవకాశాలు లేవు. సో 100% మార్టాలిటీ, 100% చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇలా 5 సార్లు 6 సార్లు ప్రెగ్నెంట్ అవ్వకుండా, తల్లికి ప్రాణానికి ఇబ్బంది కలగకుండా మధ్యలోనే ఈ జబ్బుని ఐడెంటిఫై చేసి టర్మినేట్ చేస్తే సో పుట్టబోయే బిడ్డ మళ్ళీ పుట్టిన తర్వాత ఈ చనిపోవటాలు ఉండవు అన్నమాట. సో కొన్ని ఒక్కొక్కసారి ఇప్పుడు మదరు, ఫాదరు వాళ్ళిద్దరు క్యారియర్స్, అంటే ఈ జీన్స్ వాళ్ళలో ఉంది, సగం వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ ఫుల్గా ఈ జీన్ మెచ్యూర్ అయిపోయి ఈ జీన్ వల్ల కలిగే నష్టాలు, సో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిపోయి మళ్ళీ బేబీ చనిపోయి ఇవంతా అవసరం లేదు. సో మొదటే మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు, జీనోమ్ సీక్వెన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎలాంటి జీన్స్ అని. అలాగే చాలా జెనెటిక్ డిసార్డర్స్, మీకు రేర్ డిసీజెస్ అని ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది అందరికీ. ఈ రేర్ డిసీజెస్లో ఇలాంటిది ఒకటి. రేర్ డిసీజ్ అట్లీస్ట్ క్రమేణా పుట్టిన తర్వాత క్రమేణా వాళ్ళకి లైఫ్ కొద్దిగా 40 years 50 years లేకపోతే 30 years వరకు బాగుండి తర్వాత జబ్బులు వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా డెలివరీ అయిన తక్షణమే చనిపోతుంటారు. సో అది సాధారణంగా ఇది ఫర్దర్గా ట్రీట్మెంట్ అందించడానికి మరింత పరిశోధనలకి ఊతం ఇచ్చేలాగా ఇది ఒకటి నాంది పలకవచ్చు అంటారు? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఏదైతే కేసు రిపోర్ట్ ఉందో ఇంటర్నేషనల్ జర్నల్ క్లినికల్ జెనెటిక్స్ అనే ఒక ఇంటర్నేషనల్ జర్నల్లోనే పబ్లిష్ అయింది. సో పబ్లిష్ అయింది కాబట్టి దీని మీద తప్పకుండా రీసెర్చ్ ఉంటుంది. మేము సిడిఎఫ్టీతో కలిసి తప్పకుండా రీసెర్చ్ చేసి ఇంకా దీనికి ట్రీట్మెంట్ ఏమైనా రావాల్సింది ఉంటే మేము కనుక్కుంటామండి. సో సాధారణంగా మీరు పరిశోధన నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా ఇలాంటి కేసెస్ నమోదైనట్టు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? లేదండి, ఇది ఫస్ట్ కేసు. అందుకే క్లినికల్
క్లినికల్ జెనెటిక్స్ అనే ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో ఫస్ట్ టైం పబ్లిష్ చేసింది ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇట్స్ ఐడెంటిఫైడ్ అండ్ క్రెడిట్ గోస్ టు సిడిఎఫ్టీ అండ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సార్ చివరిగా నిమ్స్ ఆసుపత్రిలో జెనెటిక్స్ విభాగం ఓపీ ఎలా చూస్తూ ఉంటుంది నెలవారీగా, దాంతోపాటుగా రేర్ డిసీజెస్ని గుర్తించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటారు? జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, షగున్ అగర్వాల్ అని చెప్పేసి ప్లస్ ప్రజ్ఞ అని. దే ఆర్ డూయింగ్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఇన్ జెనెటిక్స్, ఎస్పెషలీ రేర్ డిసీజెస్, పుట్టుబోయే బిడ్డలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ ఈ మెడికల్ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ కంట్రీలో 4 ఉన్నాయి. ఒకటి లక్నోలో ఉంది, రెండోది మణిపాల్లో ఉండేది, మూడోది సిఎంసి వేలూరు ఉంది, 4వది మన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎక్కడా ఈ మెడికల్ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ లేదు. కానీ ఉన్న ఈ రోజుల్లో ప్రతి కాలేజీలో మెడికల్ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటే బాగుంటుంది. దానివల్ల చాలా రీసెర్చ్ చేయొచ్చు, చాలా జబ్బులు కనుక్కోవచ్చు జెనెటిక్స్ సంబంధించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ వ్యాధిని గుర్తించడం జరిగినట్టు కూడా చెప్తా ఉంటున్నారు. ఫర్దర్గా దీనికి సంబంధించి కూడా మరింత పరిశోధనల ద్వారా ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిమ్స్ ఆసుపత్రిలోని జెనెటిక్స్ విభాగం చాలా ఏదైతే అద్భుతమైనటువంటి రీసెర్చ్ను కూడా నిర్వహిస్తూ ఉంటుందని కూడా వారి అభిప్రాయం తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.